అందరికీ నమస్కారం అండి. కథ పేరు అహంకారమా సెలవు. రచన డాక్టర్ సిఎస్జి కృష్ణమాచార్యులు. చదువుతుంది పద్మావతి. సాయంత్రం 5 గంటల సమయం. ఎండవేడి తగ్గింది కానీ గాలి లేక ఉక్కపోత పెరిగింది. అప్పుడే ఇల్లు చేరిన సురేష్ భార్య ఇంట్లో లేదని గ్రహించి చికాకు కోపం అతిశయించగా భార్యను ఉద్దేశించి తిట్ల దండకం అందుకున్నాడు. అంతలో ఇంటి ద్వారం గంట మోగింది. వచ్చింది మహాతల్లి. ఎప్పుడనగా వెళ్ళిందో. ఇన్నాళ్ళు అణిగిమణిగి ఉన్న ఈ మనిషికి ఇంత స్వతంత్రం ఎలా వచ్చింది? ఎవరినైనా తగులుకుందా? లోనికి వచ్చాక కడిగి పారేస్తా అని అనుకుంటూ తలుపు తీశాడు. ఎదురుగుండా అతని భార్య శ్యామల, ఆమె పక్కన ఒక యువతి. ఎవరి అమ్మాయి? కటువుగా అడిగాడు సురేష్. ముందు లోనికి రానివ్వండి, ఇది వివరంగా చెప్పే విషయం అంటూ శ్యామల లోనికి వచ్చేందుకు అడుగు ముందుకు వేసింది. అలా కుదరదు, చెప్పే లోనికి రా. నీ స్నేహితురాలి కూతురి కదూ, ఎందుకు తీసుకొచ్చావు? ఇలా బయటే నిలబెట్టి నిలదీయటం మంచి పని కాదు. ముందు లోపలికి రానివ్వండి. అవమానంతో ఎర్రపడ్డ ఆమె ముఖం, గొంతులో ధ్వనించిన కాఠిన్యం అతడిని వెనక్కి వెళ్ళేలా చేశాయి. శ్యామల ఆ యువతిని నేరుగా 2వ పడక గదిలోకి తీసుకొని వెళ్ళింది. నిద్రలేక కళ్ళు ఎర్రబడ్డాయి, పడుకో, భోజనం వేళ నిద్రలేపుతాను అని చెప్పి హాల్లో కూర్చొని ఉన్న భర్త దగ్గరికి వచ్చింది. అతనికి ఎదురుగా సోఫాలో కూర్చొని, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, అందుకే ఫోన్ కలవలేదు. చీటీ రాసి బల్ల మీద పెట్టి వెళ్ళాను, చూడలేదా? ఆ విషయం వదిలేయి, ఈ అమ్మాయి సంగతి చెప్పు. నా స్నేహితురాలు వనజ గురించి తెలుసు కదా, అది క్యాన్సర్తో చనిపోయింది. దాని భర్త 5 ఏళ్ల క్రితం కరోనాతో చనిపోయాడు. ఈ బిడ్డ బాధ్యత తీసుకునే బంధువులు ఎవ్వరూ లేరు, అందుకే ఆ అమ్మాయి బాధ్యత నేను తీసుకున్నాను. నేనున్నాను నీ ఎగబడి బాధ్యత తీసుకున్నావు. నా అనుమతి అక్కర్లేదా? నా ఇంట్లో స్థానం, నా సంపాదనలో భాగం ఒక అనాథకి నేనెందుకు దారదత్తం చేయాలి? నా పనులు ఎగ్గొట్టి అనాథలను నెత్తికెక్కించుకుంటానంటే నేను ఒప్పుకోను. తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో చేర్చిరా. నేను కాపురానికి వచ్చినప్పుడు మీ అమ్మగారు ఒక మాట చెప్పారు. నా కొడుక్కి అహం, తన మాట చెల్లాలన్న పంతం ఉన్నాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మీ మధ్య అనురాగం పెరుగుతుంది, వాడి అహం తగ్గుతుంది. అలాగే వయసుతో పాటు మానసిక పరిపక్వత పెరిగి పంతం పోతుంది. అంతదాకా నువ్వు సర్దుకుపోతే మీ కాపురం నిలబడుతుంది. ఆ మాటకి వయస్సు 10 ఏళ్ళు. ఇన్నాళ్ళ మన కాపురం మీలో ఏ మార్పు తేలేకపోయింది. మీ పంతం, మీ అహంకారం అలాగే ఉన్నాయి. కానీ నేను మారాను. నా కలల ప్రపంచానికి దూరమయ్యాను. మీకు సేవలు చేసి చేసి ఒక సేవా యంత్రంగా మారిపోయాను. ఏదో గొప్ప విషయంలో చెప్తున్నావేంటి? మన పెద్దలు భార్యని కార్యేషు దాసి అని చెప్పారు. నీ ధర్మం నువ్వు పాటిస్తున్నావు. నాకే నా ధర్మాలు, మీకుండవా? భర్తను కార్యేషు యోగి అన్నారు. మీరలా ఉన్నారా? కోపంతో చెలరేగిపోతున్నారు. నేనింతే, ఇలాగే ఉంటాను. ఆ అమ్మాయి బాధ్యత తీసుకోవటం నాకు ఇష్టం లేదు. రేపు ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోతే పోలీసు కేసులు అవి నా వల్ల కాదు. అలా అనుకునే బదులు ఆ అమ్మాయి ఇంజనీర్ అయి మంచి ఉద్యోగం చేస్తుందని అనుకోవచ్చు కదా. అవన్నీ గాలి కబుర్లు. ఇది డేటింగ్లు, మేటింగ్ల కాలం. పాత రోజుల్లో ఏమో కానీ ఈ కాలంలో ఆడపిల్ల గుండెల మీద కుంపటే. మర్యాదగా రేపు ఉదయం ఆ అమ్మాయిని ఆశ్రమంలో చేర్పించు. అలా చేయటం నాకు ఇష్టం లేదు. నా స్నేహధర్మం ఆమెను నా కూతురుగా చూసుకోవటం. అయితే అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళిపో. శ్యామల కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం అతడి ఆవేశాన్ని తగ్గించి విచక్షణను పెంచుతుందని ఆమె ఆశించింది. కానీ అతడి ముఖ వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవటంతో నిరాశకు గురై ఇలా అంది. నేను వెళితే మీరెలా ఉంటారు? అన్నీ నేను చేసి పెట్టినా అసంతృప్తిగా ఉండే మీకు నేను లేకుండా జరుగుతుందా? జరగనిది నీకు. నువ్వు సంపాదించే ముష్టి 20,000 చాలక వేరే దిక్కులేక నువ్వు ఆ పిల్ల నా దగ్గరికి వస్తారు. అవమానం నీకెందుకు? కానీ ఆ పిల్లని అనాథాశ్రమంలో చేర్చి హాయిగా నాతో ఉండు. అవమానాలు అవకాశమే లేదు. ఊరికే పగటి కలలు కనకండి. రేపు ఉదయం మీరు పలహారం తిన్నాక ప్రశాంతంగా ఆలోచించి నేను ఉండాలో లేక వెళ్ళాలో చెప్పండి. ఇప్పుడు నాకు వంట పని ఉంది అంటూ శ్యామల వంటగది వైపు వెళ్ళింది. అది అమావాస్య రాత్రి కావటంతో ఆకాశం కారు చీకటి తెరల మాటున దాగింది. అంధకారాన్ని చూడటం ఇష్టం లేక సురేష్ కిటికీ తలుపులు మూసి మంచం మీద కూర్చున్నాడు. శ్యామల రాలేదు. 2వ పడక గదిలో ఆ అమ్మాయికి తోడుగా పడుకొని ఉంటుందన్న ఆలోచన కలిగించిన వెగటు భావంతో అతడు పడుకొని అసహనంగా అటు ఇటు దొర్లాడు. క్రమంగా అతనికి సాయంత్రం శ్యామల అన్న మాటలు గుర్తుకొచ్చాయి. రోషంతో అతని మనసు త్రుళ్ళిపడింది. అతను ఇలా అనుకున్నాడు. అహంకారం, పంతం అంటూ నిందారోపణలు చేసింది. పేదరికంలో ఉన్న అమ్మాయిని దయతో పెళ్లి చేసుకున్నందుకు కృతజ్ఞతతో ఉండక ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతోంది. నేను మారలేదట.
అమ్మ చెప్పింది కాబట్టి సేవలు చేస్తుందట, లేకుంటే చెయ్యదా? తనకు వేరే ఆప్షన్ ఉందా? తనేమన్నా భూలోక రంభ? ఏ మగవాడైనా వెంటబడి ఆరాధించటానికి? అజ్ఞానంతో అహంకరించి మాట్లాడుతోంది. బయట ప్రపంచంలో ఒక్క నెల రోజులు ఉండగలదా? అయినా దీనికి జరగాలి శాస్తి, అప్పుడే కాలబేరానికి వస్తుంది. రేపు వెళ్ళిపోమని చెప్పేయాలి. అలా తీర్మానం చేసుకున్నాక సురేష్ మనసు కుదుటపడింది. కొద్దిసేపటిలో నిద్ర పట్టింది. రెండో పడక గదిలో శ్యామల సురేష్ మాటలకు భయపడ్డ హాసినికి మనోధైర్యాన్ని పెంచే విషయాలు ఎన్నో చెప్పింది. రేపటి నుంచి నీకు నేను, నాకు నువ్వు. నా ఉద్యోగం మనకు అన్నం పెడుతుంది. నీ చదువుకు నా అత్తగారిచ్చిన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. మనకు కావలసింది ధైర్యం. అది ఎప్పుడు కోల్పోకు. 4 ఏళ్ళు నువ్వు కష్టపడితే ఇంజనీర్ అయిపోతావు. మంచి ఉద్యోగం వస్తుంది. అవునా? మరి ఇంక దిగులెందుకు? అప్పుడు ఈ అంకులు వచ్చి నిన్ను నన్ను మెచ్చుకుంటారు. నీ పెళ్ళి ఆయనే దగ్గరుండి జరిపిస్తారు. నీ తల్లి ఆశీస్సుల వల్ల అన్నీ శుభప్రదంగా జరుగుతాయి. శ్యామల మాటల ప్రభావంతో హాసిని నిశ్చింతగా నిద్రపోయింది. నీలిరంగు విద్యుద్దీప కాంతిలో కూర్చున్న శ్యామలకి ఒక్కసారిగా దిగులనిపించింది. ఆమె ఇలా అనుకుంది, 10 సంవత్సరాల తర్వాత నా కోసం నేను నిలబడాల్సిన అవసరం వచ్చింది. సతీధర్మం పచసేవయే అన్న సంప్రదాయవాదులు కూడా భార్య మనోరథాన్ని నిర్లక్ష్యం చేయమని భర్తలకు సలహా ఇవ్వలేదు. నా అదృష్టం, నా అత్తగారు నన్ను బానిసగా భావించలేదు. ఏనాడైనా నీకు నా కొడుకుతో ఉండలేని పరిస్థితి వస్తే నువ్వు నిస్సహాయురాలివిగా వేదన చెందకూడదు. అందుకే నీ పేర బ్యాంకులో డిపాజిట్లు వేసి ఉంచాను అని. అవి ఈ నగలు నీ అభిమానాన్ని కాపాడతాయి అని ఒకనాడు ఆమె ఇచ్చిన ధైర్యమే ఈనాడు నా స్నేహధర్మాన్ని నిర్వర్తించే అవకాశాన్ని ఇచ్చింది. నిర్వేదంతో శ్యామల అత్తగారికి మనసులో ప్రణామాలు అర్పించింది. ప్రతిరోజులాగా సురేష్ ఇల్లు చేరాడు. శ్యామల ఇల్లు విడిచి వెళ్ళదని, ఆ అమ్మాయిని ఆశ్రమంలో దిగవిడిచి వచ్చేస్తుందని అతని ప్రగాఢ నమ్మకం. కానీ అతనికి శ్యామల బదులు ఆశాభంగం ఎదురైంది. బల్ల మీద రాసి ఉన్న లేఖ అతని మనసులో మంటలు రేపింది. శ్రీవారు, నన్ను మన్నించండి. తొలిసారిగా మీ మాట విననందుకు నాకు తప్పలేదు. ఒక యువతిని, అందులో నా ప్రియమైన స్నేహితురాలి కూతుర్ని ఈ కుటిల కామపిశాచుల లోకంలోకి ఒంటరిగా పంపి మిత్రద్రోహానికి, ఆత్మహననానికి పాల్పడకూడదని వెళ్ళిపోతున్నాను. నాకు మీ గురించే బెంగ. స్త్రీ మగవాడు లేకున్నా బతకగలదు. మగవాడు అలా కాదు. భౌతికంగా, మానసికంగా అతడికి స్త్రీ సహాయం అవసరం. పని మనిషిని మానకుండా రమ్మని చెప్పాను. మనకు తెలిసిన వంట మనిషిని రమ్మన్నాను. మంచి జీతమిచ్చి పెట్టుకోండి. మీ మందులు ఇక మీరే చూసుకోవాలి. జాగ్రత్త. మీకు అవసరం పడినప్పుడు ఫోన్ చేయండి, వస్తాను. కానీ హాసినితో మాత్రమే. మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకుంటే చెప్పండి, విడాకులు తీసుకుందాం. ఆరోగ్యం జాగ్రత్త. శ్యామల. ఆ ఉత్తరం చదివాక సురేష్లో అంతర్మథనం ప్రారంభమైంది. శ్యామల కావాలని నన్ను విడిచి వెళ్ళలేదు. నేను నిర్దయగా గెంటేస్తే వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ ఒక తల్లిలా ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. వెళ్ళి ఇంటికి తెచ్చుకుంటే? అలా తలచి అతని మనసు మెత్తపడే వేళ అతని అహం తిరగబడింది. ఆ ఆలోచనే వద్దు. ఆడది హద్దుల్లో ఉండాలి. కష్టాలు పడి కాళ్ళ మీద పడ్డప్పుడు చూద్దాం. ఈలోగా నా పని నేను చేసుకోగలనని నిరూపిస్తాను. అహానికి తలొగ్గిన అతను మనసు రాయి చేసుకున్నాడు. 2 నెలలు గడిచేసరికి సురేష్కి జ్ఞానోదయమైంది. పని మనిషి స్వేచ్ఛాజీవి. నచ్చినప్పుడు వచ్చి నచ్చిన పని చేసి వెళ్ళిపోతుంది. వంట మనిషి కులాసా పక్షి. రీల్స్ చూస్తూ వంట చేస్తుంది. రుచి అనే పదం ఆమె వండిన పదార్థాలకు తెలియదు. మందులు టైముకు వేసుకోవటం కుదరటం లేదు. ఇవన్నీ భౌతిక కష్టాలు. ప్రేమగా పిలుస్తూ తన చుట్టూ తిరిగి ఆమె తిరిగి వచ్చేలా లేదు. ఆజ్ఞలు జారీ చేసి నోటికి పని లేక పిచ్చెక్కిపోతుంది. ఇలాంటి మానసిక కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఉండబట్టలేక శ్యామల సహోద్యోగిని కలిసి విచారిస్తే ఆమె ఇలా చెప్పింది. హాసినిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించింది. తను ఉద్యోగం చేస్తూ ఇంటి వద్ద సాయంత్రం మ్యూజిక్ తరగతుల ద్వారా అదనంగా సంపాదిస్తోంది. హాసిని చాలా మంచి పిల్ల. శ్యామలని కన్న తల్లిగా భావించి పనులలో సహాయం చేస్తూ చదువుకుంటోంది. వారిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్నారు. శ్యామల జీవితం నిశ్చింతగా సాగుతోందన్న వార్త అతనికి ఆశనిపాతంలా తగిలింది. అతను వేదనతో మానసికంగా కృంగిపోయాడు. 2 రోజులు తీవ్రంగా ఆలోచించి ఇలా అనుకున్నాడు. మగవాడు లేకున్నా స్త్రీ హాయిగా బ్రతకగలదు. కానీ స్త్రీ లేకుండా మగవాడు బ్రతకలేడన్న మాట మళ్ళీ నిరూపితమైంది. ఇన్నాళ్ళు ఆమె నా అహాన్ని, పంతాన్ని గెలిపించింది.
అందుకు కృతజ్ఞతగా ఒక్కసారి ఆమెను గెలిపించలేని మూర్ఖుడినయ్యాను. ఒక అనాథ ఆడపిల్ల పట్ల దయ చూపలేని స్వార్థపరుడినయ్యాను. ఇంకా ఆలస్యం వద్దు. నాకు సరైన బ్రతుకుదారి చూపని అహంకారమా, ఇంకా సెలవు. శ్యామలని నా సహచరిగా ప్రేమిస్తాను. హాసినికి తండ్రి ప్రేమను అందిస్తాను. అలా అనుకోగానే అతని మనసు ఉల్లాసభరితమైంది. కథ సమాప్తం.